కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలుపరచకుండా మరీ ముఖ్యంగా ఎంతగా దిగజారిపోయారంటే వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో తూర్పు నియోజకవర్గ 6వ డివిజన్ మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు లంకా అభినయ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం అదేవిధంగా ఈ ప్రాంతంలో 6 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన ఇజ్జార్ అప్పలనాయుడు గారు ఒక జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం గారా, ఈ ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం గారా ఈ ప్రాంతంలో ఎక్కడైతే నిమ్మతోట సెంట్రల్లో ప్రతి సంవత్సరం గారా మజ్జిగ పంపిణీ మంచినీటి చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, చివరికి చలివేంద్రంలో కూడా రాజకీయ కోణంలో ఆలోచించి ప్రజానికం ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది కార్మికులు కానివ్వండి, లేకపోతే ఆటో సోదరులు కానివ్వండి, వాళ్ళందరూ గారా ఈ ప్రాంతంలో ఉండటం, ఇక్కడ మంచినీటి ఏదైతే వేసవి కాలంలో మంచినీరు తాగటం ఇవన్నీ గారా చూసి ఓర్వలేక ఒక కక్షతో, ఒక అసూయతో ఈరోజు చివరికి చలివేంద్రాలు గారా తీసే విధంగా దిగజారిపోయారు కూటమి ప్రభుత్వం నాయకులు, అధికారులు. మరి సిగ్గుండాలి, తీసేయమని చెప్పిన నాయకులకి, తీసేసిన అధికారులకి సిగ్గుండాలి. చలివేంద్రాలు గారా ఏమన్నా రోడ్ల మీద ముందమ్ముతున్నారా? బెల్ షాపులు పెట్టి అయినా ముందమ్ముతున్నారా? విచ్చలవిత్తనంగా రోడ్డు మీద పరుకోబెట్టి మందులు అమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? వేసవి కాలంలో గుక్కెడు మంచినీరు పోసారు, అది ఈరోజు కూటమి ప్రభుత్వంలో తప్పు. చలివేంద్రం ఏర్పాటు చేశారని చెప్పని నిన్న మా డివిజన్ అధ్యక్షుడు అభినయ్ గారిని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి స్థానిక సిఐ బూతులు మాట్లాడి, ఎవరిని అడిగి పెట్టమన్నావు, ఎందుకు పెట్టావు, వెళ్ళి మీ శ్రీకాకుళంలో పెట్టుకో, విజయనగరంలో పెట్టుకో, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళని అవమానిస్తూ ఈరోజు పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, ఇంతకన్నా నీచంగా నాకు తెలిసి ఏ ప్రభుత్వం గారు వ్యవహరించరు, ఏ నాయకులు, అధికారులు గారు వ్యవహరించరు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, ఒక సంవత్సరం అయిపోయింది, ఒక సంవత్సరం ముందే ఎలక్షన్లు వస్తున్నాయి, అంటే ఇంకొంత 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరేదో రెడ్ బుక్ మీకు ఉంది, బుక్ ఉంది, పెన్ను ఉంది, పేర్లు రాసుకుంటామంటే సరిపోదు. మాకు బుక్లు ఉంటాయి, మాకు పెన్నులు ఉన్నాయి, మేము పేర్లు రాసుకుంటే తప్పకుండా మిమ్మల్ని శిక్షించే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, అధికారంలోకి రాకముందు ఏ హామీలైతే మీరు ఇచ్చారో, అధికారం వచ్చేందుకు ఏ హామీలైతే మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చండి, ఆ హామీలు నెరవేర్చండి. అంతేగాని ఈ విధంగా ఈ విధంగా తీసేసి మళ్ళీ ఉదయం 6ంటికి కార్పొరేషన్ వల్ల చలివేంద్రం ఏర్పాటు చేశారు. అంటే ఇదే దొంగ పోలీస్ ఆటలాగా. చలివేంద్రం తీసాం కాబట్టి, ప్రజానికంలో వ్యతిరేకం వస్తుంది కాబట్టి అది గమనించి మళ్ళీ పొద్దున్నే ఆ ప్రదేశంలో ఎక్కడైతే 15 రోజుల క్రితం మేము ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రదేశంలో ఈరోజు ఉదయం పూట కార్పొరేషన్ది ఒక బడ్డీ కొట్టి పెట్టేసి దాన్ని మూసివేసారు. దాన్ని నీళ్ళుగారి పెట్టలే, ఇంకా దాంట్లో నీళ్ళుగారి పెట్టల. ఏదో ఒక షోయింగ్కి షో మాస్టర్ రాజకీయాలు, దొంగ పోలీస్ ఆటలాగా ఒక చలివేంద్రం ప్రజానికానికి రోజుకి
40 లీటర్లు చల్లటి మంచినీరు అందిస్తున్న చలివేంద్రాన్ని తీసేసి ఒక బడ్డీ కొట్టు, దాంట్లో నీళ్ళు గారు లేవు, డమ్మీ బడ్డీ కొట్టి అక్కడ పెట్టేసి చేతులు దులుపుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు, అధికారులు. దానికి గారు పసుపు రంగు వేసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్యాయంగా చేస్తున్నారు. ఈరోజు సిగ్గుండాలి. ఈరోజు ఎక్కడ ఉదయంలో పేపర్లో చూసా, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ఉగ్రవాది కన్నా భిన్నమైన మనస్తత్వం అని చెప్పి నేను మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని ఏమనాలి? సైకో మనస్తత్వం అనాలా? శాడిస్ట్ మనస్తత్వం అనాలా? ఏమనాలి? ప్రజానీకానికి ఉపయోగం అయ్యే పని చేస్తున్నందుకు ఇలా చేస్తే మిమ్మల్ని ఏమనాలి? సైకోలు, శాడిస్టులు, అంతకన్నా ఇంకా ఏదైతే దౌర్జన్యాలు చేసే మనస్తత్వాలు ఉన్నాయో అవన్నీ మీకు వర్తిస్తాయి. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి. అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయినా ఈరోజు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. నిన్నే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తల్లికి వందనం గారు మేము ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇద్దామని చూస్తున్నామని చెప్పని. మీరు చెప్పిన మాట ఏంటి? ఎలక్షన్ ముందు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పని అబద్ధాలు చెప్పి ఈరోజు ఇన్స్టాల్మెంట్లో ఇద్దామని చూస్తున్నారని అంటున్నారు. ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఉగ్రవాద మనస్తత్వం? అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి తల్లికి అమ్మఒడి ఇచ్చినందుకు ఉగ్రవాద మనస్తత్వమా? అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, తోపుడు బల్లాలకి ఆసరా ఇస్తాం కానివ్వండి, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నిరుపేదలకు ఇల్లు ఇస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిది ఉగ్రవాద మనస్తత్వమా? కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అందించిన గొప్ప నాయకుడు అని ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదు, భయం వేస్తాను, పథకాలు చూస్తే భయం వేస్తాను అని చెప్పని కాలం గడిపే మీది ఉగ్రవాద మనస్తత్వమా, లేకపోతే మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రవాద మనస్తత్వం అనేది ఒక్కసారి మీరు గమనించుకోవాలి. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులకి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా లేని కంపెనీలని 2 నెలల క్రితం ఒక చిన్న అపార్ట్మెంట్లో, ఒక చిన్న ఇంట్లో స్థాపించిన కంపెనీలని ఈరోజు 5,000 కోట్లు భూములు ఇస్తాం కానివ్వండి, ఎంతమందికి ఉద్యోగాలు గారు ఇస్తామని చెప్పలేని కంపెనీలకి ఈరోజు మీరు స్థలాలు దారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. తప్పకుండా ప్రజానికం ఎన్ని గారు గమనిస్తుంది. మీరు చెప్పిన అబద్ధపు హామీలు చేయట్లేదని చెప్పని, హామీలు అమలు పరిచే దాంట్లో శ్రద్ధ లేదని చెప్పని, తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగకుండా అభివృద్ధిని కొండ ప్రాంత ప్రజానికం సంవత్సరం అయింది, ఏ కార్యక్రమం అయినా చేశారా? మేము శాంక్షన్ చేసి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేసి బడ్జెట్ కేటాయించిన పనులకి మీరు సిగ్గు లేకుండా మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు. మేము వేసిన రోడ్లకి రాయేపించి మళ్ళీ దానికి మీరు శంకుస్థాపనలోనూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. లేకపోతే 5 సంవత్సరాలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద మేము ఇచ్చిన బడ్డీ కొట్లు, తోపుడు బళ్ళు, ఏదైతే అవన్నీ టిఫిన్ బళ్ళు ఉన్నాయో వాళ్ళని పిలిపించి పసుపు రంగు వేస్తే కానీ మీరు వ్యాపారం చేయకూడదని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ కాకుండా ఇంకా మీరు ఏదన్నా చేస్తున్నారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్నాం. తప్పకుండా ఇదే ప్రాంతంలో ఇక్కడే చలివేంద్రం ఉంటుంది, ప్రజానీకానికి ఉపయోగపడే చలివేంద్రం ఇక్కడే ఉంటుంది. మళ్ళీ అధికారులు కనుక నాయకులు చెప్పిన విధంగా కనుక చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజానీకానికి ఉపయోగపడే విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులు ఉన్నారో తప్పకుండా మేము వచ్చిన తర్వాత అధికారంలో వస్తున్నాం, వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకునే సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం.